మహిళా క్రికెట్ ప్రపంచ కప్లో యువ స్పిన్నర్ గా రాణించిన శ్రీచరిణి తెలుగమ్మాయి. శ్రీచరిణి ప్రపంచ కప్ టోర్నమెంట్లో తన అద్భుతమైన బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకుంది. ఫైనల్ మ్యాచ్ లోనూ అద్భుత బౌలింగ్ కనపరిచింది. ఈ టోర్నమెంట్లో చరిణి 9 మ్యాచ్లు ఆడి 9 ఇన్నింగ్స్లలో 14 వికెట్లు పడగొట్టింది. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల కడప జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారత మహిళల క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ఐసీసీ ప్రపంచ కప్ ను గెలుచుకున్న చారిత్రక విజయంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా నుంచి వచ్చిన యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరిణి ఆట క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తన తొలి ప్రపంచ కప్లోనే కీలక పాత్ర పోషించిన కడప అమ్మాయి దేశం గర్వించేలా చేసింది. శ్రీచరణికి ఇది అంతర్జాతీయ క్రికెట్లో తొలి అడుగు మాత్రమే. ఏప్రిల్లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆమె ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో ఏమాత్రం బెదరకుండా ఒత్తిడిని అధిగమించి ఆడింది. వికెట్లు తీయటమే కాకుండా తన కట్టుదిట్టమైన బౌలింగ్ తో పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెట్టింది. శ్రీచరిణి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. సాధారణ నేపథ్యం నుంచి అత్యున్నత వేదికపైకి చేరుకుంది. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. ఆట పట్ల ఆమెకున్న అంకిత భావం, పట్టుదలే ఆమెను ఉన్నత స్థాయికి చేర్చింది. 10వ తరగతి చదువుతున్న సమయంలో క్రికెట్ పై ఉన్న మక్కువతో ఈ ఆటను కెరీర్ గా ఎంచుకుంది. మొదట తన నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు, కానీ కూతురు పట్టుదల చూసి ప్రోత్సహించారు. క్రికెట్ అంటే ఇష్టం, వాళ్ళ మామతో పాటు పోతా ఆడుకుంటా వచ్చింది. కొంచెం ఇప్పుడు పెద్దదైనాక బాగా ఇంట్రెస్ట్గా బాగా ఆడుతుంది. లెర్నింగ్ వచ్చి కానీ హైదరాబాద్లో చేర్పించాము. హైదరాబాద్లో బాగా సెలెక్షన్ అయిపోయి మంగళగిరి పోయింది. మంగళగిరి నుంచి ఐపీఎల్ సెలెక్ట్ అయింది. ఐపీఎల్ నుంచి దీనికి ఇండియాకి సెలెక్ట్ అయింది. ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ కప్ లో గెలిచినందుకు కాలనీ వాళ్ళందరం మేము అందరము సంతోషంగా ఆనందంతో బాగా ఉన్నాము, హ్యాపీగా. WPL మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను 55 లక్షలకు కొనుగోలు చేయడంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. ఈ లీగ్ లో 2 మ్యాచ్ల్లోనే 4 వికెట్లు తీసి జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. మొదట చిన్ననాటి ఆటగా కేవలం సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ప్రయాణం ఈ రోజు భారత మహిళల జట్టుకు ప్రపంచ కప్ అందించడంలో భాగమైంది. ఉమెన్స్ వరల్డ్ కప్ లో టీమిండియా విజయంతో శ్రీచరిణి ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. కడప జిల్లా ఎర్రగుంట్లలో ఆర్టీపీపీ కాలనీలో శ్రీచరిణి కుటుంబం నివసిస్తోంది. కాలనీ వాసులు ఆమె ఇంటికి వెళ్లి శ్రీచరిణి తల్లిదండ్రులను అభినందించారు. తను ఇలా ఆడడం చాలా గర్వంగా ఉంది. చరణికి అండ్ టీమ్ ఇండియా కూడా కంగ్రాచులేషన్స్. కరోనా టైం నుంచి క్రికెట్ మీద ఆడడం చాలా స్టార్ట్ చేసింది. ఇంకా అప్పుడే డిస్ట్రిక్ట్ లెవెల్ స్టార్ట్ అయినాయి అన్నమాట. ప్రో బుల్స్ ఆడతా, స్టేట్ మ్యాచెస్ ఆడతా, ఒక్కొక్కటి ఆడుకుంటూ వెళ్ళింది. ఇయర్ డెవలప్ అవుతా తన మ్యాచ్ని ఇంప్రూవ్ చేసుకుంటా స్టేట్కి సెలెక్ట్ అయింది. సీనియర్స్ టీమ్కి, అలాగే అండర్-19 టీమ్కి, 20 టీమ్కి సెలెక్ట్ అవుతాం. ప్రతి మ్యాచ్లో తన పర్ఫార్మెన్స్ చూసి WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది చరణిని. శ్రీచరిణికి చిన్నప్పటి నుంచి చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువని కాలనీవాసులు అంటున్నారు. ప్రపంచ కప్ ఫైనల్ వంటి పెద్ద వేదికపై ఏమాత్రం భయపడకుండా రాణించిన శ్రీచరిణి రానున్న రోజుల్లో భారత క్రికెట్కు గొప్ప ఆస్తిగా మారుతుందని జిల్లా క్రీడా అభిమానులు ప్రశంసిస్తున్నారు.